కావలి తెలుగుదేశం పార్టీలో వర్గాలు అంటూ ఏమీ లేవు. మేము క్రమశిక్షణ గల కార్యకర్తల్లా మా నాయకులు బీదా మస్తానరావు, ఆదాల ప్రభాకరరావుల ఆదేశాల మేరకు పనిచేస్తామే తప్ప మాకు వర్గాలు లేవు అంటూ పేర్కొన్నారు తెలుగుదేశం నాయకుడు కండ్లకుంట మధుబాబు నాయుడు. శనివారం కావలి పట్టణం జనతాపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు జి వెంకటేశ్వర నాయుడు, రాము, సంతోష్, సారంగపాణి, అశోక్ దత్తలు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కావలి పట్టణంలో విభేదాలు, వర్గ రాజకీయాలు, గ్రూపులు కడుతున్న నాయకులని గ్రూపిజం చేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాం, కావలి పట్టణంతో నాకు చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉండే టౌన్ ఇది. ఎందుకంటే జవహర్ భారతి కాలేజీలో విద్యాభ్యాసం చేసేటప్పటి నుంచి కూడా కొండపనాయుడు గారి శిష్యుడిగా నాకు ఈ కావలి పట్టణంతో ఫస్ట్ నుంచి కూడా ఇక్కడి నుంచే రాజకీయం, నాకు 18 ఏళ్ల వయసు నుంచి నేను ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. కావలి పట్టణంలో తెలుగు విద్యార్థి నాయకుడిగా, తెలుగు యువత నాయకుడిగా, ఆ తర్వాత మాకు పక్కనే ఉన్న కావలి పట్టణానికి దగ్గరలో ఉన్న మా కుటుంబం రాజకీయాల్లో ఉండటం, అక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్గా పోటీ చేయటం, 95లో అక్కడ మంచి మెజారిటీతో గెలవటం, కొండపనాయుడు గారితో అనుబంధం, ఇక్కడ ఉండే కార్యకర్తలందరూ కూడా ఆ రోజుల్లో పట్టణంలో మేమందరం కొండపనాయుడు గారి శిష్యులుగా మెలుగుతా వచ్చాము. ఆ తర్వాత పట్టణ రాజకీయాల్లో కానీ, జిల్లా రాజకీయాల్లో కానీ సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఫస్ట్ నుంచి పిచ్చి. తెలుగుదేశం పార్టీ అన్న బాలకృష్ణ అభిమానిని, ముఖ్యంగా బాలకృష్ణకి అభిమానిగా ఉండేవాడిని. ఎన్టీ రామారావు అంటే బాగా ఇష్టం. అలాంటి వ్యక్తులు కొన్ని కారణాలతో వ్యక్తిగత ఇదితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు మేము పార్టీకి కొన్నాళ్ళు దూరం అవటం జరిగింది. నా మాతృ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ, నేనేం కొత్తోడిని కాదు తెలుగుదేశం పార్టీకి. అంటే ఈరోజు నేను కాంగ్రెస్లో పూర్తి కాలం ఉండి తెలుగుదేశంలోకి రాలా. నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాం 18 ఏళ్ల నుంచి. ఇంచుమించుగా 3 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా బోగోలు మండలంలో తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా కావలిపట్నంలో తెలుగు యువత నాయకుడిగా, తెలుగు విద్యార్థి నాయకుడిగా, గొట్టిపాటి కొండపనాయుడు యువసేనగా ఆయనతోటి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు నేను కొత్తగా తెలుగుదేశంలోకి రావటం కాదు, నా మాతృ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్లోకి వెళ్ళాం. కానీ వ్యక్తిగతంగా నేను రామారావు గారిని, బాలకృష్ణ గారిని ఎక్కువ అభిమానించేవాడిని. దాంట్లో భాగంగా ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మొన్న నేను యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా విమర్శలు లేకుండా, ఎవరి దగ్గర ఒక విమర్శని చేయించుకోకుండా పార్టీకి కట్టుబడిన వ్యక్తిగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిద్ధాంతపరంగా. జమ్మలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వంటగా ఏర్పాటు చేసిన గదిలో అంగన్వాడీ పాఠశాల నడుస్తోంది. పిల్లలు తక్కువగానే ఉన్నా సొంత గది లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. కావలి పట్టణంలోని కూచి చిన్న మాలకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న మాలకొండ స్వామిని శనివారం భక్తులు పొంగళ్లు పెట్టుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయగిరి వెళ్లే దారిలో కావలి ఉదయగిరి రోడ్డు ఇరుపక్కల మున్సిపల్ పరిధి దాటిన తర్వాత చెత్త, జంతు వ్యర్థాలు డంపు చేస్తున్నారు. కోళ్ల ఈకలు ఇతరత్రా గాలికి కొట్టుకుని వచ్చి ప్రయాణికుల మొహాలకు తగిలి ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ చెత్త విషయంలో ఎవరు పట్టించుకోవాలో కావలి ఉన్నతాధికారులు నిర్ణయించి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి పట్టణ దేవత కల్కులమ్మ తల్లి ఆలయానికి శుక్రవారం రాత్రి భారీగా భక్తులు వచ్చేసి పూజలు నిర్వహించారు, మొక్కులు మొక్కుకున్నారు.
తెల్లవారుజామునే జల్దంకి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్ షాప్ తలుపులు తెరుచుకుంటాయి. ఓ మినీ బార్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఇంకేముంది, అర్ధరాత్రి వరకు అక్కడ మందుబాబులు జోరు సాగుతూనే ఉంటుంది. బస్టాండ్కి వచ్చి వెళ్లే ప్రయాణికులు ఈ మినీ బార్ వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకోలేక చెప్పుకుంటున్నారు. ఎండలకు కావలి నియోజకవర్గంలోని వర్షాధారిత చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయాయి, నెర్రెలు వారాయి. అయితే కావలిపట్నం పరిధిలోని ముస్నూరు వద్ద గల మందాటి చెరువులో అక్కడక్కడ చలమల్లో నీరుంది. పశువులు వాటి కాపర్లు అక్కడ సేద తీరుతున్నారు. ఇంతటి వడగాల్పు ఎండలో కూడా మందాటి చెరువులో అక్కడక్కడ చలమల్లో నీరు ఉండటం విశేషమే. కావలి వెంగళరావు నగర్లోని వంటేరు వర్ధారెడ్డి పార్కులో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహ రూపురేఖలు మారనున్నాయి. ఈ విగ్రహానికి కనీసం రంగులన్నా వేయించి పుణ్యం కట్టుకోవాలని ఆ ప్రాంత స్థానికులు కోరుతున్నారు. తెలుగు తల్లి రూపురేఖలు కనిపించేలా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అయినా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. కావలి పట్టణం పెంకల్ ఫ్యాక్టరీ వద్ద వెలిసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి శనివారం ప్రత్యేక పూజలు హోమాలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొన్నారు.